సాధారణమైన విశ్వాసి జీవితం కూడా మనం జీవించలేకపోతా ఉన్నాం. అది నా బాధ ఈరోజు. సాధారణ విశ్వాస జీవితం అంటే ఉదయం లేవగానే ప్రభు పాదాల పట్టుకుని ఒక అరగంట అయినా ప్రభు దగ్గర కన్నీళ్లు పెట్టుకుని జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకోవటం, ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు చదువుకుని ఆ తర్వాత జీవితాన్ని కొనసాగించటం, సాధారణ భక్తి జీవితాన్ని కూడా భోజనం చేసేటప్పుడు అంత చిన్న ప్రార్థన చేసుకుని స్తుతించుకుని భోజనం చేయటం, రాత్రి జాముల్లో కుటుంబంతో కలిసి ఒకరితొకరు విజ్ఞాపనలు చేసుకుని ప్రభువుకి జీవితాన్ని అప్పగించుకుని ముగించుకోవటం, ఇది ఒక సాధారణమైన భక్తి జీవితం. అది కూడా కొనసాగించలేకపోతున్నారు చాలామంది. ఒకసారి ఆలోచించు, మరి ఎలా విస్తారమైన పిగిలే అంత దీవులు నీ ఇంటి మీదకి వస్తాయి? ఎలా నీవు స్థిరపరచబడగలుగుతావు? ఎలా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు? వారు లోతుగా త్రవ్వారు, వారు నావను లోతుగా నడిపించారు, కాబట్టే వారు విస్తారమైన దీవెనలను, స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈ మాటలు వినుచున్న మన జీవితంలో మన ప్రభు అట్టి కృపనిచ్చును గాక. ప్రభు కొరకు బ్రతకాలన్న తపన హృదయంలో పుడితే బ్రతికినంత కాలం అది తప్పిపోదు. ఆలోచనలు ఎప్పుడు పుడుతుందో తెలుసా? ఆవేశంలో పుడుతుంది. అది ఒకరోజు చేస్తుంది, రెండో రోజు మానేస్తుంది. నీ హృదయంలో నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనుంటే బ్రతికినంత కాలం ప్రభు చెయ్యి విడిచిపెట్టకుండా నడవగలుగుతావు నీవు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అటువంటి లోతైన ప్రార్థనా జీవితాన్ని ప్రభు ఇచ్చును గాక.